దువ్వూరు కళ్యాణ్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ సౌభాగ్య భువనేశ్వరి పీఠం శ్రీ రామానంద భారతి స్వామి చేతుల మీదుగా శ్రీ సాయిదత్త పూర్ణాహుతి వేడుక మైపాడు తీరాన శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శుద్ధ మంగళ స్తోత్రం పారాయణం చేయాలని గత 120 రోజులుగా 3 రాష్ట్రాల ప్రజలు సంకల్పిస్తున్నారని ఇప్పటికీ 100 కోట్లకు పైగా జపించారన్నారు. కోవూరు నియోజకవర్గంలో మైపాడు తీరాన పంచభూతాల సాక్షిగా సద్గురువుల వద్ద పూర్ణాహుతి జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించిన దువ్వూరు కళ్యాణ్ రెడ్డికి శ్రీనివాసులకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇందుకూరుపేట టీడీపీ మండల అధ్యక్షులు పవన్ రెడ్డి, విజయ్ కుమార్, చెంచు కిషోర్ బాబు, బీసీసీఎల్ అధ్యక్షులు మారుబోయిన జనార్దన్ గౌడ్, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖేన సూర్య నమస్కారాని చ కరిష్యామి నమః. मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय जय नमः. रुद्राय भीमाय नमो, अग्रे भगाय घूरे भगाय नमो, हंद्रे चाहनि जगदम्ब जगदम्ब निवासिनी वासिनी वासिनी वासरते
కోటి చక్కెర దేవి నిమిషము జయ జయ దేవి జయ జయ దేవి దుర్గా దేవి సిద్ధమంగళ స్తోత్రం పారాయణ చేయాలని సంకల్పించారు. కానీ అది ఆల్మోస్ట్ 100 కోట్లు దాటింది. ఈ రోజుటికి 120 రోజుల నుంచి ఎంతోమంది ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ 3 రాష్ట్రాల్లో ఎంతో గొప్పగా స్వామివారు సంకల్పించిన దానికన్నా ఇంకా ఎక్కువగా ఈ జపాన్ని ఆచరించి ఇక్కడ మన కోవూరు కాన్స్టిట్యున్సీలో మైపాడు తీరంలో ఈ సముద్ర తీరంలో పంచభూతాల సాక్షిగా ఇక్కడ మన కళ్యాణ్ రెడ్డి అలాగే శ్రీనన్న 5 మంది సద్గురువుల దగ్గర ఇక్కడ ఈరోజు పూర్ణాహుతి జరగడం నిజంగా చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ ఈ స్తోత్రం జపించిన భక్తులందరికీ కూడా స్వామివారి కృపా కటాక్షాలు ఉండాలని, కలియుగంలోనే మొదటిసారి దత్త నామం ఎన్నిసార్లు జపించడం ఇక్కడ ఇంత గొప్పగా ఈ కార్యక్రమం జరగడం అని చెప్పి ఇప్పుడే అన్న చెప్పారు. సీనన్ను కూడా ఈ కార్యక్రమానికి చేసిన భక్తులకు అందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు లోకక్షేమార్థంగా దాదాపు 2 నెలల క్రితం ప్రారంభించి సాయి సిద్ధమంగళ స్తోత్రం దత్తాత్రేయ సిద్ధమంగళ స్తోత్రం పారాయణించుకొచ్చారు. ఈ రోజు పూర్ణావధి కార్యక్రమంగా దాదాపు 60 లక్షల పైన పారాయణిస్తున్నాము. దత్త సందర్భంగా ఈరోజు ఇక్కడ దత్తాత్రేయ సిద్ధమంగళ స్తోత్రం పారాయణం అందరూ చేస్తే మంచి సంకల్పం చేసి ఈరోజు చేశాము. ప్రజలందరూ బాగా ఉండవాలి. ప్రకృతి తక్కువగా ఉండవడా అందరూ బాగా ఉండవలసింది కార్యక్రమం చేశారు. భక్తులంతా క్షేమంగా సర్వే జనాలను నారాయణ నారాయణ.